కూరలకు మంచి రుచి వస్తుందని మార్కెట్లో దొరికే అల్లం వెల్లుల్లి పేస్ట్ను వెనక ముందు ఆలోచించకుండా కొనేస్తున్నారా? ఏది మంచిదో ఏది కల్తీనో గుర్తించకుండా వంటల్లో వాడేస్తే ఆరోగ్యం దెబ్బతినడం ఖాయం. హైదరాబాద్లో కల్తీ రాయిలు ఎక్కువయ్యారు. అది ఇది అని లేకుండా చాలా వస్తువులను కల్తీ చేస్తున్నారు. తాజాగా టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడిలో ఇలాంటి కల్తీ రాయిలే చిక్కారు. పెద్ద మొత్తంలో నకిలీ అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేస్తుండగా పట్టుకున్నారు. కిలో 2 కిలోలు కాదు, పెద్ద డెన్ ఏర్పాటు చేసుకుని గుట్టుగా సాగిస్తున్న వ్యాపార కేంద్రం నుంచి దాదాపు 1500 కిలోల కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ ను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఇదే కాదు, ఈ కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ లో వినియోగిస్తున్న 55 కేజీల యాసిడ్ ను కూడా సీజ్ చేశారు. ఈ డెన్ లో ఉన్న 8 మందిని అరెస్ట్ చేశారు. అందరు మేజర్ లేదు మైనర్ ఉంటే మళ్ళీ తీసుకొట్టాలి. దాంట్లో స్టేషన్ పైకి ఎక్కిన స్టేషన్ మీద కానీ మళ్ళీ మైనర్ అంటే దీపం ఒకటి ఇది చేయాలి. కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారీకి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్, చెప్పండి, ఎప్పటి నుండి ఈ వ్యవహారం నడుస్తుంది? బోయినపల్లిలో టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడిలో పెద్ద ఎత్తున కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ ను స్వాధీనం చేసుకున్నారు. దాదాపుగా 1500 కేజీలకు పైగా అల్లం వెల్లుల్లిని స్వాధీనం చేసుకున్నారు. పక్కా సమాచారం మేరకే ఈ దాడి చేశారని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక ఈ దాడికి సంబంధించి గత కొంతకాలంగా ఇక్కడ ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కు సంబంధించి వాళ్ళు తయారు చేస్తా ఉన్నారు. ఒక పెద్ద ఎత్తున ఒక స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ లాగానే వాళ్ళు ఇక్కడ తయారీ చేస్తున్నారు. కానీ ఎవరి కంట పడకుండా ఇక్కడ తయారు చేస్తుండడానికి గుర్తించినటువంటి టాస్క్ ఫోర్స్ పోలీసులు ఆకస్మికంగా దాడి చేశారు. ఈ దాడిలో దాదాపుగా ఇక్కడ అంతా కూడా దాంట్లో అల్లం వెల్లుల్లి కల్తీ చేసేందుకు వివిధ రకాల పదార్థాలను వాళ్ళు వాడుతున్నారు. వాటిని అన్నిటిని కూడా స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 8 మందిని అదుపులోకి తీసుకున్నారు. ప్రధాన సూత్రధారి పరారీలో ఉన్నట్టు తెలుస్తా ఉంది. ఆ 8 మంది కూడా అక్కడ పనిచేస్తున్నటువంటి సిబ్బందిగా గుర్తించారు. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ లో ప్రధానంగా వివిధ రకాలైనటువంటి పౌడర్లను వాడుతున్నట్టు గుర్తించి వాటిని అన్నిటిని కూడా సీజ్ చేశారు. ఇక్కడ గత చాలా కాలంగా వాళ్ళు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ను తయారు చేస్తున్నారు. మొత్తం మీద 55 కేజీల యాసిడ్ కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇక్కడ దీంట్లో యాసిడ్ కలుపుతున్నట్టు గుర్తించి ఆ యాసిడ్ ని కూడా సీజ్ చేశారు. ప్రజల ప్రాణాలతో చిలగాటమాడుతున్నటువంటి ఈ కల్తీ రాయిలను గుర్తించి టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారని చెప్పేసి చెప్పుకోవచ్చు. ప్రధాన నిందితుడి కోసం కూడా గాలిస్తున్నారు. వరలక్ష్మి. రైట్ సునీల్, థ్యాంక్ యూ.